ఒక్కోసారి మనము ఎంత డ్రైవింగ్ చేసినా కానీ మన నుంచి ఆగపోయిన ఎదుటి వారి నుంచి ప్రమాదాలు మనము చేస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒకసారి ఏమైంది, అది నేను డ్రైవింగ్ నేర్చుకుని నేను మొదట డ్యూటీ ఎక్కింది మలక్పేటలో. నేను మొదటి డ్యూటీ ఎక్కిన ఏసెంట్ బండి హుండై. అయితే నా చేయి ఫ్రీ, ఆల్రెడీ నా చేయి ఫ్రీ ఉంది, అంత అయిపోయింది. నా మొదటి డ్యూటీ అనమాట. అప్పుడు 12,000 ఇస్తుండ్రే అంత అయిపోయింది. ఆ సార్ ఏం చేస్తుందంటే, మలక్పేట నుంచి మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, అక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుండే. అక్కడ పోతుంటుండే, అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం చూసుకొని సాయంత్రం దాకా ఉండి 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 అక్కడిక్కడ చూసుకుంటుండి మళ్ళీ రావాలని మలక్పేట దింపేయాలి. అయితే మేదీపట్నం నా ఏది లంగరౌస్ ఇట్లా వెళ్ళిపోతుంటాం, నర్సింగ్ మీదకి వెళ్ళి నా ఆ రూట్లో నుంచి వెళ్తుంటాం. అయితే ఓసారి ఏమైంది, పోయి రిటర్న్లో వస్తున్నాం. మన మాసటంగ్ ఫ్లైఓవర్ మీద మామూలుగా ఎప్పుడు సాయంత్రం 3:30-4 అట్లా అవుతున్నది. వస్తున్నాము, ముందర ఒక కర్ణాటక బస్సు పోతున్నది, ఎర్ర బస్సు. దాని ఇంకా నేనున్నా, అది ముందు పోతుంది, దాని వెంట నేనున్నా. ఈజీగా ఫ్రీగా సాపుగా వెళ్ళిపోతున్నాయి బండ్లు. నేను ఒక 60-70 మధ్యలో ఉన్నా. డౌన్ మొత్తం స్లో, ఇట్లా మొత్తం డౌన్ ఉన్నది. ఒక బండ్లు కొద్దిగా స్పీడే పోతున్నాయి. ముందల మొత్తం బ్రిడ్జి ముందర దిగే ముందల ఇట్లా ఆ డివైడర్కి ఇట్లా కటింగ్ లాగా ఉన్నది. అందులోకి ఒక స్కూటర్ వాడు ఏం చేస్తున్నాడు, యూటర్న్ తీసుకుని చూస్తున్నాడు. ఆడు ఉండి ఏం చేసిండు, ఆ బస్సు దగ్గర వచ్చినాక రప్మాన్ మధ్యలోకి వచ్చేసరికి నేను బ్రేక్ కొట్టే అవకాశం కూడా లేదు నాకు. బస్సోడు వాళ్ళ హెయిర్ బ్రేకులుగా బస్కు వాడు తొక్కిండు. నేను ఆయన వెనకనే ఉన్నా. సడన్ బ్రేక్ వేస్తే ఆయన వెనక కూర్చుని వచ్చి ముందర పడ్డాడు. వెనుకున్న సామాన్లు, బ్యాగులు, బోగులు. నేనైతే ఆ ముందర అద్దానికి ఇట్లా కారు అద్దానికి ఇట్లా అతుకపోయినా అన్ని ఇట్లా ఆడికి అని పోయి ఆ బస్సు వెనక బంపర్ ఉంటుంది కదా, దాని కింద పోయి జోరింది. కారు పోయి దాని కింద పోయి జోరింది. రామచంద్ర ఇక చూడిగా ఏం కథరా నాయన అనుకున్నా. ఇక మొత్తం మీద బస్సోడు ఆపుతాడు. కర్ణాటక బస్సులు అస్సలు ఆపరా వాళ్ళు, అమ్మో. ఇక ఆడు వెళ్ళిపోయినాడు, బస్సోడు వెళ్ళిపోయిన వెనక కూర్చున్నాడు. మా సారేమో చలో జాందో చెల్తారైతా చలో జాందో అంటున్నాడు. నా భయం ఏంటంటే, నాకు ఇంకో 3 రోజులు అయితే జీతం రావాలి. ఏమో జీతం ఇస్తాడా, అందులో పట్టుకుంటాడా ఏమరా ఆయన. అమ్మ అంతకంటే ముందు ఏమన్నా కారు పక్క కాపీ ఎంత డ్యామేజ్ అయింది, ఏం కథ చూడాలని చెప్పి నాకు పడ్డది మనసులా. అప్పుడు వాళ్ళ కూతురుది పెళ్ళున్నది, వాళ్ళ కూతురు పెళ్ళుంది. మన కాచిగూడ ఏమో హోటల్ పేరు ఉంది, ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ మన చాదరగడ్డ వస్తుంటే రైట్ సైడ్లో పెద్ద హోటల్ ఉంటుంది. ఇప్పుడు అది ఓయో రూమ్ కూడా అయింది, అది ఏమో ఉంది, అది మంచిగా ఉంది పేరు కూడా. అయితే అందులో ఆ పెళ్ళి ఏర్పాట్లు ఆయన అక్కడిక్కడ పెళ్లి కార్డులు వంచకంలో అది ఇది తిరుగుతున్నాడు. నాకేమో ఎప్పుడు అర్థం పక్క కాపీ చూద్దాం, నిజం ఎంత డ్యామేజ్ అయింది, బంపర్ ఎంత పోయిందా, లైట్ లైన్ పోయినా అని చెప్పి నేను అనుకుంటున్నా. అమ్మ సరే అని చెప్పి పోయినాం, ఆ హోటల్ కాడికి పోయినాం. ఆయన మెల్ల దిగిండు, నాకంటే ముందు పోయి ఆయన పోయి ఇట్లా ప్యాంటు ఎగజెక్కుంటా పోయి ఇట్లా చూసి నెత్తి కొట్టుకుంటా మోగుతున్నాడు. నేను అనుకుంటున్నా మనసులో, ఏం చేయమంటావు సార్ మరి, ఆ బస్సోడు సడన్ బ్రేక్ వేసి నేను పోయి గుద్దినా. ఇక నువ్వు ఎట్లా నాకు తెలుసు, ఇక నువ్వు జీతం ఇస్తావు, నాకు ఇక డౌటే ఉన్నది. నాకు ఏమి ఇచ్చినా నువ్వు అన్నైనా పట్టుకుంటావు, నాకు అర్థమైపోతున్నది. ఇక సరే కానీ ఇది ఒక అనుభవం, ఏం చేస్తాం మరి. అట్లా అయ్యింది. ఆయన ఫోన్ ఎవరు చేసినా జై శ్రీకృష్ణ అని మాట్లాడతాడు. ఆ సార్ ఎవరు ఫోన్ చేసినా జై శ్రీకృష్ణ అని మాట్లాడతాడు. ఇక ఎవరో ఫోన్ చేసిండ్రు, జై శ్రీకృష్ణ అనుకుంటా మాట్లాడుకుంటా హోటల్కి పోయాడు. ఇక నేను దిగిన మెల్ల పొడిసతో దిగితే ఆ కారు సన్నం ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. అది పోయి బంపర్ జోలో అందులో పోయి జొరటలకల దాని ముందర బ్యానెట్ ఏం ఎంత డ్యామేజ్ కాలేదు, కానీ దాని ముందర మాత్రము మన పైన బ్యానెట్ మాత్రము ఇట్లా అయింది, వంగింది, లోపలికి పోయింది. ఆ కొద్దిగా బంపర్ కొద్దిగా పగిలింది. అమ్మ సరే అని చెప్పి అనుకొని ఇక మొత్తం మీద అయితే జీతం అయితే ఏం పట్టుకోలేరు. కానీ నాది మాత్రము డ్యూటీ జంపు జలాని. ఇక వాళ్ళు అవసరం లేదన్నారు. ఇక ఇక సరే అని చెప్పి అట్లా అయిపోయింది అన్నమాట. సరే ఇక
ఇప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే ఎవరే కానీ ఏం చేయలేం కదా. హైవేలో పైన కానీ ఓ బైక్ కానీ కార్ కానీ ఏదే కానీ. అది నాకు బాగా గుర్తుంది ఆ సంఘటన. నాకు ఈ సంఘటన జరిగి కూడా దాదాపు 2010లో ఇది 2010లో జరిగింది ఇది. మీరేమన్నా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ మీరు ఎప్పుడన్నా మీ తెలియకుండా ఏమైనా ప్రమాదాలు జరిగాయా మీ నుంచి కానీ, లేకపోతే ఇతర వాళ్ళ నుంచి మీకు ఏమైనా ప్రమాదాలు జరిగాయా కామెంట్ చేయండి. ఇక అయితేనే ఉంటే రోడ్లు అన్నప్పుడు బండ్లు అన్నప్పుడు ఏమైనా ఇంట్లో పెట్టుకున్న గోడ కట్టుకున్న టీవీలా ఏమ్రా రోడ్ల మీద తిరిగే బండ్లు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఓపిక ఉంటుంది. ఇక మా ఫ్రెండ్ వచ్చిండు, మా తమ్ముడు. చలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.